నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ లేఖ రాశారు. దాన్ని నేను చదవడం జరిగింది. దాంట్లో నాకు అర్థమైన విషయాన్ని మీకు అర్థమయ్యే విధంగా నా స్టైల్లో వివరించే ప్రయత్నం చేస్తా. ఏమైందంటే ఆ లేఖ యొక్క సారాంశం ఏమంటే, అది ముఖ్యంగా జన సైనికులకు, వీర మహిళలకు మరియు జనసేన నాయకులకు సంబంధించి ఒక బహిరంగ లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. అందులో సారాంశం ఏమిటంటే, బాబు కేవలం కూటమి కట్టడం వల్లనే ఇదేదో విజయం, ఇంత పెద్ద విజయం వచ్చిందంటే మీరు పప్పులో కాలేసినట్లే. దానికి తోడు కూటమి కట్టడం ఒక కారణమైతే, మరొక కారణము జనాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దు, ఈ విధ్వంసకర పరిపాలన మాకు వద్దు, ఈ దుర్మార్గపు పాలన మాకు వద్దు, దయచేసి మీరందరూ జతకట్టి వస్తే మేము మీకు బ్రహ్మరథం పడతామని వాళ్ళ నుంచి సందేశం లాంటిది రావడంతోనే జతకట్టి వెళ్తే బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మన మీద ఉన్నటువంటి ప్రథమ కర్తవ్యము వాళ్ళ అంచనాలకు తగ్గట్టు పరిపాలన చేయాలే కానీ ఇలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడానికి కాదు మనకు అధికారం ఇచ్చింది అని చాలా క్లియర్గా, సంస్కారవంతంగా చెప్పాడు. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, ఇది మామూలుగా ఎలా స్టార్ట్ అవుతుందంటే, సోషల్ మీడియా హ్యాండిల్స్కేమో రీచ్ పిచ్చి, యూట్యూబర్లకేమో వ్యూస్ పిచ్చి, టీవీ ఛానల్స్కేమో టీఆర్పీ పిచ్చి. దీని నుంచి వచ్చేది ఈ గొడవలు పెట్టడం. సవ్యంగా సాగుతూ ఉంటే ఎవడు పట్టించుకోడు కాబట్టి దానికి కొంచెం మసాలా యాడ్ చేసి చెప్తే కొంచెం రీచ్ వస్తుంది, వ్యూస్ వస్తుంది, టీఆర్పీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏబిఎన్లో ఏదైనా ఒక వార్త వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేపించినారని ఒక ముద్ర వేసేశారు. లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏదైనా ఒక వార్త వస్తే దాన్ని ఏదో పార్టీ వాళ్ళు చేపిస్తున్నట్లు, ఇంకా బీజేపీ వాళ్ళ కథ సరే. కాబట్టి ఇక్కడ నీకున్నటువంటి కులగజ్జిని, నీకున్నటువంటి అభిమానాన్ని, సపోజ్ ఇప్పుడు ఒక చిరంజీవి గారి అభిమానం ఉన్నాడు. చిరంజీవి గారి అభిమానికి బాలకృష్ణ గారు అంటే పడదు, కానీ ఆ చిరంజీవి గారి అభిమానం జనసేనకు సంబంధించిన వాడై ఉంటాడు. వాడు వెళ్ళి ఏదో ఒక కామెంట్ చేస్తాడు. దానికి బాలకృష్ణ గారి అభిమాని అయినటువంటి నారా లోకేష్ గారి ప్రొఫైల్ పెట్టుకొని ఉన్నవాడు వచ్చి స్పందిస్తాడు. అంటే ఇప్పుడు అతను తెలుగుదేశం వాడు అన్నట్లు ఇక్కడికి వచ్చి జన సైనికుడు ఒకటి దానికి కౌంటర్ ఇస్తాడు. ఇలా ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ, కామెంట్స్ చేసుకుంటూ, స్పేస్లు పెట్టుకొని తిట్టుకుంటూ ఉంటే ఎవరు నిజంగా అతను బాలకృష్ణ గారి అభిమాని లేదా నిజంగా అతను చిరంజీవి గారి అభిమాని, ఈ రాజకీయాల్లో ఎవరు నిజమైన పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం చాలా కష్టం. ఉదాహరణకు విజయసాయి రెడ్డి గారు పార్టీ మారుతాడో లేదా సభ్యత్వానికి రాజీనామా చేస్తాడో, రాజకీయాల నుంచి తప్పుకుంటాడని ఎవరైనా మొన్నటి వరకు ఊహించారా? కానీ జరిగింది. కాబట్టి కూటమి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఆ పార్టీ అధ్యక్షులు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే అదే ఒరిజినల్ స్టేట్మెంట్. ఇంకా చాలా మంది అధికార ప్రతినిధులు అని చెప్పి ఏదో పోస్టులు పెట్టుకుని ఎవరికి తెలుసు ఎవరిని కొన్నాడో, ఎవని మధ్యలో ఏముందో, ఎవరికి ఏమి కులగజ్జి ఉందో అవన్నీ ఇండివిజువల్గా పట్టించుకోలేరు కదా. కాబట్టి అదేవిధంగా జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులను ఎట్లా ధృవీకరిస్తావో ఏమో. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ముసిగేసుకొని వాళ్ళ ప్రొఫైళ్ళు వీళ్ళ ప్రొఫైళ్ళు పెట్టుకొని గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు చేయవచ్చు కదా. కాబట్టి విజ్ఞతతో ఆలోచించండి. ఏదైనా ఒక స్టేట్మెంటు నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి, నారా లోకేష్ గారి నుంచి లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు దగ్గర నుంచి వస్తేనే అధికారికంగా అనధికారికంగా స్పందించండి. లేదా మీ సొంత అభిప్రాయాలు తెలియజేయండి. ఆడెవడో ఎమ్మెల్యే మాట్లాడాడని, ఆడెవడో అధికార ప్రతినిధి అంట మాట్లాడాడని, ఆడెవడో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినోడు మాట్లాడాడని, ఆడెవడో లోకేష్ గారితో ఫోటో దిగి ఒక ఫోటో ఒకటి పెట్టినాడు ప్రొఫైల్లో వాడు మాట్లాడుతూ ఉన్నాడని, లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆడెవడో ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నవాడు వాడేదో రీచ్ కోసం వేస్తే, జనసేన పార్టీలో మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ గారు వచ్చి సాక్షాత్తు ఆయనే వచ్చి చెప్పేంతవరకు ఇంకెవడు చెప్పినా నమ్మే పని లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే డెసిషన్ మేకరు. లోతుగా ఆలోచిస్తే
జనసేన పార్టీలో ఒక డెసిషన్ మేకర్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకరే. ఆయన చెప్తేనే అది 100%. మిగతా వాళ్ళకు రకరకాల కారణాల వల్ల రకరకాలుగా వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళ అభిప్రాయాలను మీరు పార్టీకి ఆపాదించి, లేదా తెలుగుదేశం పార్టీలో ఎవరో ఏదో మాట్లాడితే దాన్ని పార్టీకి ఆపాదించి, లేదా తెలుగుదేశం పార్టీకో లేదా జనసేన పార్టీకో అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఏదైనా ఒక వీడియో వాడేదో వ్యూస్ కోసం వేస్తే దాన్ని పవన్ కళ్యాణే చేపించినట్లు, లేదా దాన్ని చంద్రబాబు గారే చేపించినట్లు, లేదా దాన్ని నారా లోకేషే చేపించినట్లు స్పందించి ఊరక వీడియోకి రీచ్ ఇవ్వడం తప్పితే ఇంకేమీ లేదు. ఏ అనుబంధ లేదా ఏ అనుబంధ హ్యాండిల్స్ కానీ ఏవి కానీ రీచ్కు లేదా వ్యూస్కు టీఆర్పీ ఎండ్ ఆఫ్ ద డే అది టీఆర్పీ గేమ్. కాబట్టి వాడు 196 చెప్తాడు. ఇప్పుడు ఆ ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పేవన్నీ సిబిఎన్ గారే చెప్పిస్తున్నట్లు, లేదా జనసేనకు సంబంధించినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, అది ఏదైనా వీడియోలు వేస్తే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు నారా లోకేష్ గారి మీదనో లేదా సినిమాలకు సంబంధించి ఏదైనా వీడియోలు వేస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు చేయించినారు అనుకోవడము నిజంగా ఈపీలు అయిపోతారు. ఈ డీపీలు చూసి ఈపీలు అవ్వద్దండి. ఆ డీపీ వాడు పెట్టుకున్న వాడందరూ పవన్ కళ్యాణ్ ఫ్యానా, లేదా బాలకృష్ణ గారి ఫ్యానా, లేకపోతే నారా లోకేష్ గారి ఫ్యానా ఎట్లా తెలుస్తుంది? మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ముసుగేసుకొని రావచ్చు కదా, విజ్ఞతతో ఆలోచిస్తారనే ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో గత నెల రోజులుగా వాటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు లేఖ విడుదల చేయడం జరిగింది. ఆ లేఖను విడుదల చేస్తే కొంతమంది ఇంటలెక్చువల్స్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళు వచ్చి మాకు మాత్రమే చెబుతారా, టీడీపీ వాళ్ళకు చెప్పరా, బీజేపీ వాళ్ళకు చెప్పరా అంటే ఆయన పార్టీ వాళ్ళకు ఆయన చెప్తారు. టీడీపీ వాళ్ళు టీడీపీకి చెప్పుకోవాలి, బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళకి చెప్పుకోవాలి. చెప్పుకుంటే బాగుపడతారు, లేదంటే లేదు. టీడీపీ వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు లేఖ రాయాలన్నా? ఏ ఊరు సంతరాయం ఇది? లేదా పవన్ కళ్యాణ్ గారే బీజేపీ వాళ్ళకి తరపున కూడా నాయకులకో లేక కార్యకర్తలకో లెటర్లు రాయాలన్నా? కాబట్టి వాళ్ళను గమ్ము నోరు మూసుకొని ఉండమనండి, లేదంటే మేము రెచ్చిపోతామంటే సాక్షాత్తు ఆ విమర్శలు పవన్ కళ్యాణ్ గారే నాకే ఏం ప్రాబ్లం లేదంటే నీకు వచ్చిన గెజ్జేంది? వాళ్ళు చేస్తూ ఉంటే విమర్శలతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదని సాక్షాత్తు ఆయనే చెప్తా ఉంటే 10 సంవత్సరాలు కూటమి ఇలాగే ఎన్నికలకు వెళ్తా ఉందంటే ఆయనకి లేని గెజ్జి నీకేమి? ఎందుకంటే నీకు స్వతహాగా నీకు తెలుగుదేశం పార్టీ అంటే నచ్చదు, స్వతహాగా నీకు సిబిఎన్ అంటే నచ్చదు, స్వతహాగా నీకు లోకేష్ అంటే నచ్చదు, ఇటువైపు నుంచి చూస్తే స్వతహాగా నీకు పవన్ కళ్యాణ్ అంటే నచ్చదు, స్వతహాగా నీకు రామ్ చరణ్ అంటే నచ్చదు, స్వతహాగా నీకు చిరంజీవి గారంటే నచ్చదు, కాబట్టి స్వతహాగా నీకు నాగబాబు గారంటే నచ్చదు. నీకున్న గజ్జిని, నీకున్న కుల గజ్జిని నువ్వు గీరుకోవాలి, కానీ దాన్ని తీసుకొచ్చి పార్టీకి ఆపాదించి ఇలా ప్రతిరోజు సోషల్ మీడియా వేదికగా స్పేసులు పెట్టుకొని పోస్టులు పెట్టుకొని చేస్తూ ఉంటే మీ టైం వేస్టే కానీ నాయకుల్లో ఎటువంటి మార్పు వస్తుంది, లేదా పార్టీలకు సంబంధించి ఎటువంటి మార్పు వస్తుంది అనేది అధికార ప్రతినిధులుగా చలామణి అయిన వాళ్ళు కూడా ఇలా స్టేట్మెంట్ ఇస్తే ఎలా అంటే, ఎవడు అధికార ప్రతినిధి, ఎవడు కొన్నాడు ఎట్లా చెప్తాం? విజయసాయి రెడ్డిని చూసాము కదా, అంత పెద్ద విజయసాయి రెడ్డి రాత్రి ప్లేటు మార్చాడు. కాబట్టి రాజకీయాల్లో ఎవరు ఏ లబ్ధి కోసం, దేనికోసం, ఏ విధంగా స్పందిస్తారో మాట్లాడతారో అందులో వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించడంలో వాళ్లకు వ్యక్తిగత అజెండా ఏముందో కష్టం కాబట్టి తెలుసుకునేది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు పెద్దోళ్ళు 3-4 ఎవరో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చే వరకు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచో, లేదా వాళ్ళ అధికార ట్విట్టర్ హ్యాండిల్లో లేదా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో నుంచి వచ్చే వరకు ఎవరు వ్యక్తిగతంగా తీసుకుని ట్రోలింగ్లు చేసుకోవద్దండి. ఇక్కడ ఈయన డెసిషన్ మేకరు, అక్కడ వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ డెసిషన్ మేకరు, మిగతా వాళ్ళంతా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. వాని వ్యక్తిగత అభిప్రాయాలకు మీరు దయచేసి దాన్ని ఏదో అఫీషియల్గా కన్సిడర్ చేసి మీరు ఈ ట్రోల్స్ లేదా సోషల్ మీడియాలో కొట్లాడుకోవద్దండి అనేది విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాశాడు. ఇదండి ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ.